బల్లిదోషం పిల్లిదోషం. భీమవరంలో సావిత్రమ్మ అనే పూటకూళ్ల ముసలమ్మ ఉండేది. ఆమెకు మూఢనమ్మకాలు ఎక్కువ. ఎంత చిన్న పనైనా తిథులు నక్షత్రాలు చూడనిదే మొదలుపెట్టేది కాదు. నిద్రలో ఏదైనా పీడకల వచ్చిందంటే అపశకునంగా భావించి బెంగ పెట్టుకునేది. సావిత్రమ్మ బలహీనతను కనిపెట్టిన పేరయ్య అనేవాడు వీలైనప్పుడల్లా ఆమెకేవో మాయమాటలు చెప్పి డబ్బు గుంజుకొని వెళ్ళిపోతుండేవాడు. సోమన్న సావిత్రమ్మ కొడుకు. అతడు తల్లికి పూర్తిగా విరుద్ధం. వయసులో చిన్నవాడే అయినప్పటికీ చుట్టూ జరిగే విషయాలు జాగ్రత్తగా గమనించి ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగేవాడు. అతడంటే భయపడి పేరయ్య అతడు ఉండగా సావిత్రమ్మ ఇంటి ఛాయలకు కూడా వెళ్ళేవాడు కాడు. ఒక రోజున సావిత్రమ్మ వంట చేస్తూ ఉండగా ఇంటి పైకప్పు మీద నుంచి ఒక బల్లి ఉడుకుతున్న అన్నంలో పడి చచ్చింది. అప్పుడే అక్కడకు వచ్చిన పేరయ్య ఆ దృశ్యం చూశాడు. వెంటనే అతడు కంగారుగా, అయ్యో సావిత్రమ్మ, నిష్కారణంగా ఓ బల్లిని చంపేశావు. బల్లి దోషం ప్రమాదకరం. నీవు నీ కుటుంబంలోని వారందరూ నరకానికి పోతారు అని అన్నాడు. సావిత్రమ్మ హడలిపోయి, అయ్యో ఈ దోషం పోవటానికి నేనేం చెయ్యాలో చెప్పండి, చేస్తాను అని అన్నది. పేరయ్య కాసేపు తన వెంట తెచ్చిన తాళపత్రాలు చదివినట్లు నటించి, దోషం పోవటానికి దారి లేకపోలేదు, కానీ అది నీ వల్ల కాదు అని అన్నాడు. నా కుటుంబం వాళ్లకు నరక బాధ తప్పించటం కోసం నేనేదైనా చేయగలను. ఖర్చెంతైనా తల తాకట్టు పెట్టైనా సరే తెస్తాను, సంకోచించకుండా ఉపాయం చెప్పండి అంటూ సావిత్రమ్మ పేరయ్యను వేడుకున్నది. మరేం లేదు, ఇంట్లో శాంతి పూజ చేయించి ఆ చచ్చిన బల్లంత బరువున్న బంగారు బల్లిని తయారు చేయించి నాలాంటి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. దాంతో బల్లి దోషం మటుమాయమవుతుంది అని పేరయ్య అన్నాడు. సావిత్రమ్మ సరేనని పేరయ్యను అక్కడ్నుంచి పంపేసింది. తర్వాత ఆమె ఇంట్లో ఉన్న డబ్బంతా ఒకచోట చేర్చి కంసాలి వద్దకు తీసుకుని వెళ్ళి బంగారు బల్లిని చేయమన్నది. కంసాలి డబ్బు చాలదంటే మిగతా డబ్బు అప్పు చేసి తెచ్చిచ్చింది. ఈ విషయమంతా కొడుక్కు తెలిసింది. తన తల్లి సావిత్రమ్మ రహస్యంగా ఏదో చేస్తోంది. అయితే తల్లి రహస్యంగా ఏదో చేస్తోందని గ్రహించిన సోమన్న తాను రహస్యంగా వెళ్ళి ఆరా తీసి అసలు విషయం పట్టేశాడు. జరిగింది తెలియగానే అతడికి ఒళ్ళు మండిపోయింది. అతడు వెంటనే గ్రామాధికారి ధర్మయ్యకు ఫిర్యాదు చేశాడు. ధర్మయ్య అంతా విని, సోమన్న, కంగారు పడకు. అమాయకుల్ని మోసం చేసే పేరయ్యకు మూఢనమ్మకాలకు గురైన నీ తల్లికి ఒకేసారి బుద్ధి చెప్పాలి అంటూ చెవిలో ఓ ఉపాయం చెప్పాడు. ఈలోగా శాంతి పూజకు పేరయ్య ముహూర్తాన్ని నిర్ణయించాడు. ఆ రోజున సావిత్రమ్మ కొడుకును పొరుగురుకు వెళ్లమన్నది. సోమన్న తనకు ఒంట్లో బాగాలేదని వెళ్ళనన్నాడు. చివరకు సావిత్రమ్మకు అసలు విషయం కొడుక్కు చెప్పక తప్పలేదు. సోమన్న అంతా విని శాంతంగా, అమ్మ, నువ్వు పేరయ్య ఎంతో మంచివాళ్లు, లేకుంటే నేను నరకానికి పోవాల్సి వచ్చేది అని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పేరయ్య ఈ మాటలు విని సోమన్నలో మార్పు వచ్చినందుకు ఎంతో సంతోషించి ఉత్సాహంగా పూజకు ఏర్పాట్లను చేయసాగాడు. ఇక కొద్దిసేపట్లో పూజ ప్రారంభమవుతుందనగా అక్కడకు సూరయ్య అనే బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకొని ధర్మయ్య వచ్చి, ఇక్కడేదో హడావిడి జరుగుతోందే, ఏమిటి అంటూ ప్రశ్నించాడు. పేరయ్య అంతా అతడికి చెప్పాడు. ధర్మయ్య పేరయ్యను మెచ్చుకొని, సామాన్యులకి నరక బాధ తప్పిస్తున్న నీ ఉపకార బుద్ధి ప్రశంసనీయం, కాని నీవంటి వాడికి ఇలాంటి కష్టం రావాల్సింది కాదు అని అన్నాడు. పేరయ్య ఆశ్చర్యంగా, నాకిప్పుడేం కష్టం వచ్చింది, నేను నిక్షేపంలా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు సూరయ్య కలగజేసుకొని, పేరయ్య, ఇందాక మీ అబ్బాయి ఎడ్లబండి తోలుతూ ఉంటే బండి చక్రం కింద పడి నలిగి చచ్చిపోయిందో పిల్లి. నేను ధర్మయ్య గారు ఆ దృశ్యం చూశాం. పిల్లిని చంపిన పాపం మహాప్రమాదకరం. అందుకేం చేయాలో నాకు తెలియలేదు. నువ్విక్కడున్నావని తెలిసి ఇలా వచ్చాం. పేరయ్యకు అన్ని శాస్త్రాలు తెలుసు. ఇప్పుడు తానో బంగారు పిల్లిని చేయించి నీలాంటి బ్రాహ్మణుడికి దానం చేయాలి. తన దగ్గర అంత బంగారం ఉందో లేదో, పాపం పిల్లి దోషం పోవటానికి కాబట్టి ఎవరినీ చందాలడగటానికి కూడా లేదు. పేరయ్య అప్పుల పాలైపోతాడు పాపం అని ధర్మయ్య జాలిగా అన్నాడు. పేరయ్య గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. అయినా తమాయించుకొని,
పిల్లి దోషానికి ఏం చేయాలో తర్వాత చూస్తాను. ముందు సావిత్రమ్మకు బల్లి దోషం తప్పించాలి అని అన్నాడు. అయ్యో, నీ కొడుక్కు పిల్లి దోషమంటివే, అది నీ కుటుంబానికంతటికీ అంటినట్లే కదా. పిల్లి దోషం పోయేదాకా నువ్వు పూజలు చేయించటానికి అర్హుడివి కాదు. సావిత్రమ్మకు బల్లి దోషాన్ని సూరయ్య పోగొడతాళ్లే, నువ్వు నీ పిల్లి దోషం చూసుకో అని ధర్మయ్య అన్నాడు. తాను ఎంతో కష్టపడి పథకం వేస్తే బంగారు బల్లి తన ప్రత్యర్థి అయిన సూరయ్యకు వెళ్ళిపోతుందే, తనకేమో బంగారు పిల్లి ఖర్చు తగులుకుంటూ ఉన్నది. ఇలా ఆలోచించి పేరయ్య, ధర్మయ్య, ఆ పిల్లి తనంతటనే వచ్చి బండి చక్రాల కింద పడితే ఆ తప్పు మా అబ్బాయిదెలాగవుతుంది? పిల్లి దోషం వాణ్ణి అంటదు, నా కుటుంబాన్ని అంటదు. అందువల్ల సావిత్రమ్మ చేత శాంతి పూజ చేయించటానికి నేనర్హుణ్ణే అని అన్నాడు. ధర్మయ్య నవ్వుతూ, సావిత్రమ్మ, అన్నంలో బల్లిని తెచ్చివేసి ఉండటం నీకు తగిన పనా అని అన్నాడు. సావిత్రమ్మ అమాయకంగా, అయ్యో, అన్నంలో బల్లిని నేనెందుకు తెచ్చేస్తాను బాబూ, అది దానంతటదే పడింది అని అన్నది. అలాగా, పేరయ్య నీ చేత శాంతి చేయించాలనుకుంటే నువ్వే బల్లిని తెచ్చి ఉడుకుతున్న అన్నంలో పడేశావేమో అనుకున్నాను అని ధర్మయ్య క్రీకంట చూస్తూ అన్నాడు. పేరయ్యకి ఆ వెటకారం అర్థం కాక, సావిత్రమ్మ, నువ్వీ విషయం నాకు ముందే చెప్పాల్సింది అని పేరయ్య సావిత్రమ్మ వంక చూస్తూ అన్నాడు. అయ్యో, బల్లి పడిందని నేను నీకు చెప్పనేలేదు, మీరే చూసి నాతో చెప్పారు కదా అని సావిత్రమ్మ అడగటంతో పేరయ్య ఖంగు తిన్నాడు. ఏమైతేనేం, ఇప్పుడు నీకు బల్లి దోషం లేదు. తనదాకా వస్తే కాని పేరయ్యకి ఈ విషయం తెలియలేదు. అమ్మ, పేరయ్య ఉందంటే వచ్చి, లేదంటే పోయే దోషాలకు నువ్వెందుకు భయపడతావు? అసలు దోషం నీ నమ్మకాలది, పేరయ్య స్వార్థానిది. ఒప్పుకుంటావా అని సోమన్న తల్లితో అన్నాడు. ఇక అక్కడ ఉండటానికి ముఖం చెల్లక పేరయ్య నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకున్నాడు. సావిత్రమ్మ మాత్రం, అసలు దోషం నాకిప్పుడు అర్థమైంది. నేను భయపడవలసింది నరకానికి కాదు. నా ఇంట్లో ఎందరో వచ్చి డబ్బిచ్చి భోజనం చేసి వెళ్తున్నారు. వాళ్లకు పరిశుభ్రమైన భోజనం పెట్టాల్సిన బాధ్యత నాది. అందువల్ల ఇక మీదట వంట చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తాను అని అన్నది. తన తల్లిలో మార్పు వచ్చినందుకు సోమన్న ఎంతగానో సంతోషించాడు.